ఈ వీడియోలో నేను పైలో కేవైసీ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను. మీరు న్యూ యూజర్స్ అయితే మీరు పై అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత పైనలో ఇట్లా 3 లైన్స్ కనపడుతున్నాయి కదా! ఆ లైన్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఎగ్జాంపుల్‌కి ఇట్లా 3 లైన్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేయండి. రిటర్న్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. కాన్ఫిగర్ లుకప్ రేట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డౌన్‌లో 33 మైనింగ్ సెషన్స్ అని చూపిస్తున్నాయి నాకు. ఒకవేళ మీరు న్యూ యూజర్స్ అయితే మీకు ఇక్కడ 30 మైనింగ్ సెషన్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మీరు కేవైసీకి ఎలిజిబుల్ అవుతారు. ఈ 30 మైనింగ్ సెషన్స్‌ని మీరు ఎట్లా కంప్లీట్ చేయాలంటే డైలీ అప్లికేషన్‌ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పై/హెచ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇట్లా మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఏంటంటే డైలీ మీరు 30 డేస్ ఇట్లా కంటిన్యూషన్‌గా మీరు ఓపెన్ చేయాలి. అప్పుడే మీకు కేవైసీ స్లాట్ అనేది వస్తది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మెయినెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకేంటంటే ఆల్రెడీ కేవైసీ అనేది సబ్మిట్ చేసేసాను. ఇక్కడ నాకు ఇట్లా స్క్రీన్ అనేది చూపిస్తుంది. మీకేంటంటే ఇక్కడ వైట్‌గా స్క్రీన్ అనేది చూపిస్తది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 7th స్టెప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. నేను డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూజ్ యువర్ లాంగ్వేజ్ దగ్గర మీరు ఇంగ్లీష్‌ని సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ అదే ఉంటుంది. ఇక్కడ మీరు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. కంట్రీ ఉంది కదా! ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు ఈ రెండింటిని టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద లెట్స్ గో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. అగ్రీ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. అగ్రీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు స్క్రీన్ ఇట్లా చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్‌గా శాంపుల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడీ టైప్ ఏంటంటే మీ దగ్గర కరెక్ట్‌గా ఏ ఐడీ ప్రూఫ్ అనేది ఉంటుందో దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్‌గా పాస్‌పోర్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను ఐడీ టైప్ దగ్గర అండ్ టిక్ మార్క్‌ని ఇచ్చాను అండ్ ఇక్కడ లెట్స్ గో మీద క్లిక్ చేస్తున్నాను. స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే టోటల్‌గా మనకి 5 మినిట్స్‌లో ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన ఐడీ కార్డ్ అనేది ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో సేమ్ ఈ టైప్‌లో మనం ఐడీ కార్డ్ ఫోటో తీయాల్సి ఉంటుంది. అండ్ గుడ్ లైటింగ్ ఉండాలి. అండ్ దీంట్లో డేటా అనేది క్లియర్‌గా విజిబుల్ అవ్వాలి. అండ్ ఇక్కడ దీంట్లో ఫోటో ఉంటుంది కదా! ఆ ఫోటో కూడా చాలా క్లియర్‌గా ఉండాలి. యాడ్ ఫ్రంట్ ఫోటో మీద క్లిక్ చేసి ఫోటోని యాడ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఇవి కరెక్ట్‌గా మీరు అప్లోడ్ చేసిన ఫోటోలో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవి ఇక్కడ కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డౌన్‌లో మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్‌లో ఐఎమ్ రెడీ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఫీడ్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. డౌన్‌లో మీకు నెక్స్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. డౌన్‌లో సబ్మిట్ అండ్ పే అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. డేటా యాక్యురేట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ అని. అంటే మనం అప్లికేషన్‌ని సబ్మిట్ చేసాం. ఇక్కడ డౌన్‌లో మీకు సీ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ స్టేటస్‌ని చూడొచ్చు. అంటే అది అప్రూవ్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా అని. మీరు ఇప్పుడే అప్లై చేశారు కాబట్టి మీకు ఏంటంటే జస్ట్ అప్లైడ్ అని చూపిస్తుంది. ఇక్కడ రివ్యూ అని చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు వెరిఫై చేస్తారు. నాకైతే 3 డేస్‌లో వీళ్ళు స్టేటస్ అనేది అప్రూవ్ చేసేసారు. సో మీకు ఏంటంటే టైంని బట్టి వీళ్ళు ఏంటంటే అప్రూవ్ చేస్తారు. ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ టైమ్ మే వేరీ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కేవైసీ వ్యాలిడేటర్స్ అవైలబుల్ ఇన్ ద రీజియన్ అన్నది కదా! మన రీజియన్లో ఎంతమంది అయితే అప్లై చేశారో దాని డేటాను బట్టి వీళ్ళు ఏంటంటే వెరిఫికేషన్ చేస్తారు. నాకైతే 3 డేస్‌లో వెరిఫై చేశారు. నెక్స్ట్ మనం పై యాప్‌లోకి వచ్చి మేనేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్టెప్ అనేది చూపిస్తుంది. ఇక్కడ సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ అని ఉంది కదా! ఇది మీకు గ్రీన్‌లో చూపిస్తుంది. అండ్ వెయిట్ ఫర్ కేవైసీ రిజల్ట్ దగ్గర ఇట్లా చూపిస్తుంది. వన్స్ మీకు ఏంటంటే కేవైసీ అప్రూవ్ గానే ఇది కూడా మీకు గ్రీన్‌లోకి మారిపోతుంది. 8th స్టెప్ అనేది.